ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో హలో నా 5 ఏళ్ల పరిచయంలో రణ్వీర్ గ్లాసులో మందుండగా పక్కన పెట్టడం నేనెప్పుడూ చూడలేదు. అసలు ఫోన్ చేసింది ఎవరు? అంజలి. హలో అంకుల్ తిన్నారా? లేదమ్మా, తినాలి. మీరు తిన్నారా? మేం తిన్నాం. ఇంతవరకు తినకపోతే మీ హెల్త్ డ్యామేజ్ అవుతుంది కదా. సరే అమ్మా, ఇప్పుడు తినేస్తాను. అంకుల్ రేపటి నుంచి ఎర్లీగా తినండి. అలాగే అమ్మా, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఇప్పుడు నేను ఎందుకు కాల్ చేశానంటే రేపు మా ఇంట్లో వినాయక చవితి పూజ ఉంది. మీరు ఖచ్చితంగా రావాలి. అయ్యో, మీకెందుకులేమ్మా ఇబ్బంది. పర్లేదు, ఇంకెప్పుడైనా వస్తాలే. అంకుల్ నేను మీకు వస్తారా రారా అని ఆప్షన్ ఇవ్వడం లేదు. రమ్మని చెప్తున్నాను, మీరు వస్తున్నారు అంతే. సరే అమ్మా, తప్పకుండా వస్తాను. సరే అంకుల్, రేపు కలుద్దాం మరి. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. సరే, ఎక్కువసేపు మేలుకోకండి. తినేసి త్వరగా పడుకోండి. సరేనమ్మా, అలాగే నువ్వు చెప్పినట్టు చేస్తాను. థ్యాంక్ యూ. నో మెన్షన్. లాయరు, ఇవన్నీ తీసే త్వరగా, నేను తినేసి పడుకోవాలి. రణ్వీర్, ఒక్కసారి మందు తాగటం మొదలు పెడితే బాటిల్ అయిపోయేంత వరకు తాగి తాగి అక్కడే పడుకునేదాకా ఆగవు. అలాంటిది ఇవాళేంటి మొదలు పెట్టకముందే సర్దేమంటున్నావు? అంటే రోజు మనసు బరువెక్కి నా కూతురు గురించి తెలియక ఏమీ చేయలేక నా బాధని ఆ నశాలో కలిపేసేవాణ్ణి. కానీ అంజలితో మాట్లాడాక మనసెందుకో ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నిద్రపోవటానికి నాకు ఏ మందు అవసరం లేదనిపిస్తుంది. రణ్వీర్, ఇన్నేళ్లు, ఇన్ని ప్రదేశాలు, కోట్ల ఆస్తి, ఇంతమంది ఇవ్వలేని ప్రశాంతత ఆ చిన్న పాప ఫోన్ కాల్తో వచ్చిందంటే ఏదో జన్మలో మీ ఇద్దరికీ సంబంధం ఉండుంటుంది రణ్వీర్. అందుకేనేమో నీ బాధని పోగొట్టడానికి ఈ పాపని నీ జీవితంలోకి దేవుడు పంపించుంటాడు. అవును, ఈ పరిచయానికి కారణం ఏంటో నాకు తెలియదు, కానీ చాలా బాగుంది. చాలా బాగుంది లాయరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.